జరుగుతుందంటే ముందే చెప్పినట్టుగా అది శ్రీలంక ఇప్పుడు నేపాల్లో కూడా అస్థిర పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్లో పరిస్థితి చాలా ఇదిగా ఉంది. మళ్ళీ సైన్యం ఎక్కడో వచ్చేట్టుగానే ఉంది. శ్రీలంకలో అయితే ప్రజలు వెళ్ళి మొత్తము వాళ్ళ రాజుల గృహాలను వెళ్ళి వాళ్ళు ఆక్రమించుకున్నారు. భారతదేశం ఇంకా కొంతవరకు ఏదో కాస్త మేనేజ్ చేయగలుగుతున్నది. కానీ ఇది కూడా ఎంతకాలం చేయగలరు అనేటువంటి లేదు, ఎందుకంటే విశాలమైన దేశం కాబట్టి. కానీ ఇలాంటి సమస్యలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత అవి భగ్గుమని అంటాయి. అన్నప్పుడు ఇక మన చేతిలో ఏముండదు. కనుక పరిస్థితి విషమించిపోకముందే మనం దానికి పరిష్కార మార్గం కనుక్కోవాలి. ఇది సౌత్ ఏషియన్ సబ్ కాంటినెంట్ యొక్క సమస్య. అది అన్ని దేశాల్లో ఈ సంక్షోభం ఉంది. బంగ్లాదేశ్లో ఆ సంక్షోభం ఒక లైన్ దాటి అది చాలా అంటే అన్మేనేజబుల్, అంటే దాన్ని మేనేజ్ చేయలేనటువంటి పరిస్థితికి బంగ్లాదేశ్ సమస్య చేరుకుంది.